ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలో గత కొన్నేళ్లలో ఆరోగ్య మౌలిక వసతులు మరింత బలపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఇక వార్తల్లోని వివరాలు. దేశంలో గత కొన్నేళ్లలో ఆరోగ్య మౌలిక వసతులు మరింత బలపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ ప్రజల ఆశయాల సాధన అంశంపై వెబినార్లో ఆయన ఈరోజు మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ యోజన, ఆరోగ్య మందిరాల ద్వారా గ్రామాల వరకు వైద్య సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. యోగా, ఆయుర్వేదం వంటి భారతీయ సాంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని తెలిపారు. మారుతున్న పరిణామాలను అందిపుచ్చుకుంటూ యువత నూతన ఆలోచనలతో ముందుకు సాగడం హర్షణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ, पिछले एक दशक में देश के माइंडसेट में एक बड़ा परिवर्तन आया है। आज गांव, कस्बा, शहर की सीमाओं से परे भारत का हर युवा कुछ नया करना चाहता है। उसमें कुछ कर गुजरने का जज्बा है। नई पीढ़ी का ये नया माइंडसेट देश की सबसे बड़ी ताकत है, उज्जवल भविष्य की सबसे बड़ी पूंजी है। इसे कैपिटलाइज करने के लिए हमें अपने एजुकेशन सिस्टम को निरंतर आधुनिक बनाए रखना, अपग्रेड करते ही रहना है. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. రోన్ నియోజకవర్గం కొత్త బురుజు గ్రామంలోని సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. పండ్లకు కవర్ల తొడుగుపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా గ్రామ సభలో పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తారు. అదేవిధంగా ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక రైతులతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, దాతల సహకారంతో ఇప్పటివరకు సుమారు 9,000 ఉచిత సైకిళ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెరగాలని, విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా తాడేపల్లిలో 294 కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్కు ఆయన శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలో ప్రకాశం బ్యారేజ్ దిగువన 0.9 కిలోమీటర్ల నుండి 2.610 కిలోమీటర్ల వరకు కృష్ణానది కుడివైపున రక్షణ గోడ నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నులకపేటలో కమ్యూనిటీ హాల్ను మంత్రి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంతో పాటు పలు బిల్లులపై చర్చించనున్నారు. అలాగే పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో ప్రకటన చేశారు. పరిశ్రమలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం విధానపరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ అన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన ఆకాశవాణితో మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ సాధించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్సిటివ్ PLI పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. దేశీయ తయారీని ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో తీర్చిదిద్దడమే PLI పథకం లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ పేర్కొంటూ,
ఆ పిఎల్ఐ స్కీమ్ అనేది మెయిన్ ఉద్దేశం ఏమిటంటే మనకు ఇంపోర్ట్ డిపెండెన్సీ, మనకు వేరు దేశం నుంచి మనకు వస్తున్న వస్తువులు ఒక ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించి మనం కంట్రీలోనే మేక్ ఇన్ ఇండియా కింద మనం రెడీ చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న ఒక ప్రోగ్రాము. రకరకాల ఫుడ్ ప్రాసెసింగ్ కూడా పిఎల్ఐస్ ఉన్నాయి. రకరకాల డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ పిఎల్ఐ స్కీమ్ నడుస్తున్నాయి. మన స్టేట్లో ఈ పిఎల్ఐ పొందిన ఇండస్ట్రీస్ కూడా బాగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీస్ బాగా లాభం పొందినాయి. కొన్ని ఐటీ ఇండస్ట్రీస్ కూడా పిఎల్ఐ కానీ దానికి ముందు వచ్చిన ఎంసీపీ స్కీములు కానీ మనకు కొన్ని లాభాలు పొంది ఉండడం జరిగింది. ప్రపంచ కప్ విజయంతో భారత్ క్రికెట్కు కొత్త యుగం ప్రారంభమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వ విజేతగా నిలిచిన జట్టులో సభ్యులు నేటి యువతకు ప్రేరణగా నిలుస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత క్రికెట్ టీం సభ్యులకు, కోచింగ్, సపోర్టింగ్ స్టాఫ్కు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో భారత్ ఆధిపత్యం ఇలానే కొనసాగాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ పథకానికి ప్రత్యేకంగా లోగో రూపకల్పన కోసం పోటీని ప్రారంభించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిన్న వెల్లడించింది. ఈ పోటీని కేంద్ర ప్రభుత్వ అధికారిక ఆన్లైన్ పోర్టల్ మైగావ్లో నిర్వహించనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనను ప్రతిబింబించేలా సృజనాత్మక లోగోను రూపొందించి ఈ నెల 20వ తేదీలోపు సమర్పించాలని తెలిపింది. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి 50,000 రూపాయల నగదును బహుమతిగా అందజేయనున్నట్లు వెల్లడించింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను అధికారులు నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 11, 12 తేదీల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సదస్సులో శాఖల వారీగా కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు మాట్లాడతారని పేర్కొన్నారు. మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర మహిళా కమిషన్ పనిచేస్తోందని కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు నెల్లూరులో ఈరోజు మహిళా సమస్యల పరిష్కారం కోసం మహిళా జన సున్వాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల కోసం ఉద్దేశించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు తమ సమస్యలపై వినతి పత్రాలను అందిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేక ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ, ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది. పోలవరం జిల్లా రాజబొమ్మంగి అటవీ శాఖ రేంజ్ పరిధిలోకి పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. రాజబొమ్మంగి రేంజ్ పరిధిలో కొత్తూరు, వీరభద్రపురం సమీప అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి పులి వెళ్లినట్లు గుర్తించామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో గత కొన్నేళ్లలో ఆరోగ్య మౌలిక వసతులు మరింత బలపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. 2వ విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.